సంధ్య 70mm థియేటర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేల థియేటర్లు ఉన్నా ఈ థియేటర్కు ఉన్న రేంజ్ వేరు. ఇప్పుడంటే అల్లు అర్జున్ పుణ్యమా అని ఈ థియేటర్కు బ్యాడ్ నేమ్ వచ్చింది. కానీ ఒకప్పుడు ఈ థియేటర్లో సినిమా రిలీజ్ కావాలని స్టార్ హీరోలు ఎందరో పోటీ పడేవారు. సంధ్య థియేటర్ చరిత్ర ఈనాటిది కాదు. దశాబ్దాలుగా తెలుగు సినిమాను గుండెల్లో పెట్టుకుని మోస్తుంది సంధ్య థియేటర్. ఎందరో స్టార్ హీరోల సినిమాలకు సంధ్య థియేటర్ ఒక సెంటిమెంట్. వేల థియేటర్లు, వేల స్క్రీన్లు ఉన్నా సరే సంధ్య థియేటర్లో బొమ్మ పడితేనే ఏ స్టార్ హీరో అయినా సరే సాటిస్ఫై అవుతాడు. అది సూపర్ స్టార్ అయినా, రెబల్ స్టార్ అయినా, యంగ్ టైగర్ అయినా, నటసింహం అయినా, మెగాస్టార్ అయినా. ఒక సినిమా సూపర్ హిట్ లేదంటే అట్టర్ ఫ్లాప్ అనే టాక్ ఫస్ట్ వినబడేది సంధ్య థియేటర్ కాంపౌండ్ లోనే. ఏ సినిమా రిలీజ్ అయినా, బెనిఫిట్ షో పడినా, ప్రీమియర్ షో పడినా ఫస్ట్ షో పడేది సంధ్య థియేటర్లోనే. ఆ రేంజ్ లో తెలుగు సినిమాకు సంధ్య థియేటర్ ఒక పాపులర్ డెస్టినేషన్ అయిపోయింది. అసలు అలాంటి సంధ్య థియేటర్ చరిత్ర ఎప్పటిది? ఈ థియేటర్ను ఎప్పుడు నిర్మించారు? ఈ థియేటర్లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమాలు ఏంటి? ఒక్కసారి చరిత్ర చూద్దాం. 1979లో 70mm థియేటర్ల ప్రస్థానం అప్పుడే మొదలైంది. అదే టైంలో హైదరాబాద్ లోని పాపులర్ సెంటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ ను నిర్మించారు. జనవరి 18, 1979లో ఈ థియేటర్ ను ప్రారంభించారు. ఈ థియేటర్ లో ముందుగా హిందీ సినిమా షాలిమార్ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన షోలే సినిమా ఇక్కడ రిలీజ్ అయింది. ఇక్కడి నుంచి ఆ థియేటర్ ప్రస్థానం ఓ రేంజ్ లో సాగింది. చాలా మంది స్టార్ హీరోలు సంధ్య థియేటర్ లో సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలని పట్టుబడుతూ ఉంటారు. మాస్ క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా ఈ థియేటర్ కు పోటీ పడే పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమా ఏకంగా 227 రోజులు ఈ థియేటర్ లో ఆడింది. ఇదే థియేటర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా నిలిచింది. ఒకప్పుడు 1500 మంది ప్రేక్షకుల కెపాసిటీతో ఉండే సంధ్య థియేటర్ ఆ తర్వాత అప్గ్రేడ్ చేసి 1323 సీటింగ్ కెపాసిటీకి తగ్గించారు. సంధ్య థియేటర్ లో 70mm తో పాటుగా 35mm థియేటర్ కూడా ఉంటుంది. 1981లో సంధ్య 35mm థియేటర్ మొదలైంది. ఇక్కడ సంధ్య థియేటర్ లో థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ, బాక్స్ ఏ, బాక్స్ బి సీటింగ్ ఆప్షన్లు ఉంటాయి. థర్డ్ క్లాస్ టికెట్ 70 రూపాయలు ఉంటుంది. బాక్స్ సీట్ల కోసం 200 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. హై అండ్ డాల్బీ డిజిటల్ అరౌండ్ ఎక్స్ సౌండ్ సిస్టమ్ సంధ్య థియేటర్ లో ఉంటుంది. ఇంత చరిత్ర ఉన్న సంధ్య థియేటర్ ఇప్పుడు కనుమరుగైపోయే అవకాశం కనపడుతోంది. హైదరాబాద్ పోలీసులు ఈ థియేటర్ విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో లైసెన్స్ రద్దు చేస్తామని నోటీసులు జారీ చేశారు తెలంగాణ పోలీసులు.